నమస్తే, నేను మీ కిరణ్ శర్మ. వెల్కమ్ టు PM7. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. అయితే ప్రతి మాసంలో కూడా మనం చెప్పుకునేటువంటి ఫలితాలు అంటే పక్ష ఫలితాలు. మాసంలో ఈ 15 రోజులు ఎలా ఉండబోతుంది, ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం కూలంకషంగా చర్చించుకునే ప్రయత్నం చేస్తుంటాం. కాబట్టి ఇటువంటి ప్రయత్నంలో షేర్ మార్కెట్ విషయంలో కావచ్చు, ఇంకేదైనా విషయంలో కావచ్చు, తప్పకుండా మీకు అనుకూలమైన ఫలితాలు వచ్చినప్పుడు ఆనందపడండి. ప్రతికూల ఫలితాలు వచ్చినప్పుడు బాధపడకండి. ఎందుకంటే ఇవి గోచార ఫలితాలు. గోచార ఫలితాలు తప్పకుండా మనకి 40 to 50% మాత్రమే అనుకూలంగా ఉంటాయి. జన్మ జాతకంలోనే 90% పర్ఫెక్ట్ ఫలితాలు తెలుస్తాయి మీకు. ఆ ఫలితాల కోసం మీరు తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి. నిరంతరం మీకోసం పాటుపడే ఛానల్గా గుర్తించండి. నవంబర్ 2వ పక్షంలో ఉన్నటువంటి పక్ష ఫలితాలు, నవంబర్లో సెకండ్ హాఫ్ ఆఫ్ మంత్ ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకునేందుకు మనం స్టార్ట్ చేద్దాం. మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది ఈ యొక్క వారంలో అని అడిగితే, దాదాపుగా వీరికి నవంబర్ 2వ పక్షంలో మొదటి వారం అద్భుతం, అమోఘం, ఆనందం. అలాగే ఈ 2వ పక్షంలో ఆఖరి వారం సామాన్య ఫలితాలుగా చెప్పబడుతోంది. పర్వాలేదు, తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం, విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం, కళాకారులకు, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్స్ చేసే వారికి కూడా గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు ఉన్నాయి. ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. కుటుంబపరమైనటువంటి అభివృద్ధి బాగా కనపడుతోంది. అంటే వివాహ యోగ్యత కానీ, సంతాన ప్రాప్తి కానీ, సంతానం వల్ల కుటుంబ గౌరవం పెంపొందించుకోవడం కానీ, అనేక ప్రయోజనాలు. అలాగే విదేశాల్లో కూడా విద్యా పరిపూర్ణత, స్వదేశంలో విద్యా ప్రాప్తి, విద్యలో మంచి రాణింపు ఉంటుంది. విద్యా ఉద్యోగ వ్యాపారంలో కూడా మంచి అభివృద్ధి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. IELTS, GRE, TOEFL, GMAT, SAT లాంటి పరీక్షల్లో కూడా మంచి విజయాన్ని సాధించుకునే అవకాశాలు. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి కలిసి వచ్చేటువంటి అవకాశాలు కూడా చాలా బలంగా కనబడుతున్నాయి. మధ్యవర్తిత్వంలోంచి బయటపడేటువంటి అదృష్ట యోగం కూడా కనబడుతోంది. అలాగే ఆస్తి పంపకాల లాభాలు ఉన్నాయి. కోర్టు వివాదాల సమస్య అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. పోగొట్టుకున్నటువంటి ఉద్యోగాన్ని, వృత్తిని, ధనాన్ని, వాహనాన్ని, గౌరవాన్ని తప్పకుండా తిరిగి పొందుకునేటువంటి అవకాశం కనబడుతోంది. రుణ విమోచనం, రోగనాశనం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకునేటువంటి అదృష్ట యోగాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. మంచి వ్యక్తులతో పరిచయము, వ్యాపారాన్ని విస్తృతపరిచే అవకాశం. అంటే మీ వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేయొచ్చు. వేరే రాష్ట్రానికి కానీ, వేరే దేశానికి కూడా మీ వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశం కూడా బలం కనపడుతోంది. చాలా మంచి అనుకూలవంతమైనటువంటి వస్తువాహన సౌలభ్యం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా చాలా మంచి సౌఖ్యవంతమైన శుభజీవనం. బంధుమిత్రులతో అనుకూలత, ఆనంద యోగం. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లు వారికి అభివృద్ధి, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే అవకాశాలు, అనేక రకాల ఆర్థికాది ఆనంద శుభయోగాలు, విదేశాల్లో కూడా స్థిర నివాసం, గ్రీన్ కార్డ్, PR లాంటిది పొందుకునే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం, వీసా సంబంధ సౌలభ్యం, విదేశాలు వెళ్లేటువంటి అవకాశాలు కూడా బలంగా కనబడుతున్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి కూడా శుభవార్త వినే అవకాశాలు కనబడుతున్నాయి. శుభకర సంతాన ప్రాప్తి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభాలు పొందుకునే అవకాశం. ఈ ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. శత్రునాశనం, మిత్ర లాభాన్ని పొందుకునే అదృష్టయోగంగా చెప్పవచ్చు. ఈ పక్షము, ప్రతిపక్షము కూడా మీకు ఆనందమయ అదృష్ట జీవనాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఇలాగే ప్రతి పక్షము కూడా ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.